చూడండి ఆటోలో అయితే బస్ స్టాండ్కి పోతున్నాం. అనంతగిరి గుట్టకు పోతాం. ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గర వచ్చేసింది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసాం. లోపలికి అయితే బస్సుకి ఎక్కుతాం. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బస్ ఎక్కుతాం. దాని తర్వాత అనంతగిరి గుట్టకు పోతాం, ఎంజాయ్ చేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మమ్మ అయితే ఆటోకి బిల్ ఇచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్రైవర్ వచ్చిండు. మేమైతే బస్సు కదులుతుంది. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అనంతగిరి గుట్టకు వెళ్తున్నాం. ఇప్పుడైతే బస్ డ్రైవర్ వచ్చి స్టార్ట్ చేస్తుండు. అనంతగిరి చేరినాక మళ్ళా నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అనంతగిరి గుట్టకు వచ్చేసినాం. బాగా టైర్డ్ అయిపోయాం మేమైతే బస్సులో వచ్చి. ఇప్పుడైతే మేము లోపలికి వస్తున్నాం. ఇక్కడ 2 స్టాచ్యూలు ఉన్నాయి, చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హనుమాన్ ఉంది స్టాచ్యూ. ఇప్పటికైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అయితే ట్యాబ్ ఉంది ఫ్రెండ్స్. కాళ్ళు ముఖం ఏమన్నా కడుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మేమైతే గుండంకి అయితే పోతున్నాం చూడండి. మొత్తం మెట్లు కూడా లేవు. ఒక్కసారి జారి పడితే బొక్కలు కూడా ఉండేవి చూడండి. అందరూ ఫ్రెష్ అప్ అయి వస్తున్నారు. ఇప్పుడైతే మేము గుండంలోకి పోతున్నాం. ఆడ పిల్లలు ఆడుకుంటున్నారు అందరూ. అలా మేము కూడా ఆడుకుంటాం తర్వాత. ఇప్పుడైతే చక్కగా గుండంలోకే చాలా ఎంజాయ్ ఫ్రెండ్స్. ఆడైతే పిల్లలు అందరు చల్లగా కూర్చొని ఆడుకుంటుండ్రు ఫ్రెండ్స్. చెట్టు మీదనే కూర్చున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్. అవును ఫ్రెండ్స్, మొత్తం చెట్టు మీదే అందరూ ఏమేమో మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. దిగినాక మెట్లు వచ్చాయి ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్? ఒక 20-30, ఒక 50 ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము దిగుతున్నాం ఫ్రెండ్స్. ఆడైతే తాంబేలు ఉంది, ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే లోపలికి అయితే అలో లేదు. మొత్తం గలీజ్ నీళ్ళు ఉన్నాయి. ఈయన కాచేతులు పడుకొని గుళ్ళకు ఓడే చూడండి ఫ్రెండ్స్. అలా తాంబేలు ఉంది ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోయింది. మీరు చూస్తే లోపల పోనీకి అలోనే లేదు. ఈయన కాలు ముఖాలు కడుక్కోవాలన్నీ గుళ్ళకి పోయినాక నెక్స్ట్. ఇదైతే గుడి లోపలిది చిన్నది. ఇదైతే గుడి ఫ్రెండ్స్. బయట అయితే నంది ఉన్నాడు ఫ్రెండ్స్. ప్రజలంతా ఉన్నారు, భక్తులు, దేవుని భక్తులు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. శివుడు బయట అయితే నంది ఫ్రెండ్స్. విభూతి మీకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఇంకా ఇదే విభూతి ఫ్రెండ్స్. విభూతి అంటే ఇది ఇంకా ఈ చిన్న గుడి ఫ్రెండ్స్. పైన ఇంకోటి ఉంది, ఆడికి వస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వచ్చేసాం. ఇదైతే పాము పుట్ట. దీనిలో పాము ఉందో లేదో ఇంకా తెలియదు. ఇది 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ అంట ఫ్రెండ్స్. ఎంత విశాలంగా ఉంది చూడండి, పెద్దగా. ఇప్పుడైతే ఆ లోపలికి కొనికి 10 rupees టికెట్. ఇదేదో గుడి ఉన్నట్టుంది ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం. నడవండి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో ఏ దేవత అయితే లేదు చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తాం. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అమ్మంటున్నారు టికెట్ తీసుకుంటూ పోతున్నా. నాకెందుకో పాములు భీములు వస్తాయని భయం అవుతుంది ఫ్రెండ్స్. లోపల జింకలు అవన్నీ ఉంటాయంట ఫ్రెండ్స్. వెళ్దాం.
చలో మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఆడ మస్తు మంది. చూడండి ఇది ఫారెస్ట్. లోపలికి ఫీల్ తీసుకుంటాను చెప్పి చూడండి చూడండి ఫ్రెండ్స్, మొత్తం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అబ్బా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఈ టైంలో మామిడి పండు ఉంటా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి పోతున్నాం. ఆడైతే మనుషులు ఉన్నారు. ఇదేదో రాస్తుంది, రండి చూద్దాం. చింత చెట్టు ఫ్రెండ్స్, ఇది చూడండి. చింత చెట్టు ఎంత పెద్ద ఉందో. చింత చెట్టు కూడా కొమ్ములు వీడి వరకు ఉన్నాయి. ఇప్పుడు నడవండి, రండి ఫ్రెండ్స్. మనమైతే పోతున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాగితే పోల్ట్రీస్ అవన్నీ ఉంటాయి చూడండి. రండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ యాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. చూ చూ అని పక్షుల సప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. తాని చెట్టు నాకు తెలియదు. తాని అంట ఫ్రెండ్స్. తాడి చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్ నాకు తెలిసి. నూలువా అంట ఫ్రెండ్స్. పక్షుల పిక్చర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూయి 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 అని వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు చూస్తే ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు అవే కొమ్ములు. పట్టుకో చూడండి. ఇప్పుడైతే తెగేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వచ్చి నేనైతే ట్రై చేస్తున్నాను, చూసుకోండి. నీకు వస్తలేద్దా? ఇదేమో చెట్టు ఫ్రెండ్స్. నేమాలి నారా అంట. నేమాలి నెమలిలు కూర్చుంటాయేమో ఫ్రెండ్స్. దీంట్లో కొత్త కొత్త చెట్ల పేరాన్ని బోర్డ్స్ పెట్టారు. ఏం చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా చెల్లెక్కుతుంది చూడండి. మీరు కూడా ఒకసారి. మనకి ప్రిపేర్ లాగానే ఉంది ఫ్రెండ్స్. చెట్లు చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ బెడ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. వచ్చి ట్రై చేయండి. ఎంత మజాగా ఉందో, ఫుల్ మజాగా ఉంది ఫ్రెండ్స్. తార చెట్టు కూడా. మమ్మీ ఎట్లని చెప్పు. మమ్మీ ఎట్లని చెప్పి. ఇంకో మా నాన్నమ్మ కూడా మమ్మీ కూడా అంట. వెళ్ళిపోతున్నాం మనమైతే. మనకి ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే కూర్చుంటున్నాడు ఫ్రెండ్స్. ఇటు ఈడైతే కూర్చోవాలి ఫ్రెండ్స్. ఈడన్నా పట్టుకొని నువ్వు కూడా ఫ్రెండ్స్. మా అన్న అయితే చాలా బాగా ఊగుతున్నాడు ఫ్రెండ్స్. ఊగుతుంటుంటే చాలా మజాగా ఉందంట ఫ్రెండ్స్. మెల్లగా మీకైతే చాలా ఎంటర్టైన్మెంట్. పైకి ఊగుతున్నాడు మా అన్న. పట్టుకొని ఊగుతా. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి కూడా ఊగుతుంది. ఊగు. ఇటు సైడ్ కూర్చో. ఇటు కూర్చో మళ్ళీ ఊగు. జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడైతే తింటాము మనం. చలో వద్దా. ఇదైతే ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే డైరెక్ట్ ఉయ్యాలనే ఫ్రెండ్స్. చాలా హ్యాపీ ఫ్రెండ్స్. మజాగా ఉంది. పైకి ఊగుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే. పైకి ఊగుతున్నాం ఫ్రెండ్స్ అని చెప్పు ఫ్రెండ్స్. చాలా పైకి బాగుంది ఫ్రెండ్స్. డిట్టో ఉయ్యాల కట్టకపోయినా చెట్టు అట్లా పెరిగింది ఫ్రెండ్స్. వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగుంది. వస్తుందో మజా. మిడుగులు వచ్చి ట్రై చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం ఇల్లు లెక్కన ఉంది. చూడొచ్చు మీరు రౌండ్గా. మేమైతే దీంట్లోకి వచ్చేసాము. నేనైతే ఎక్కబోతున్నాను. ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఎక్కుతుంది మా చెల్లెలు. కింద పడగల జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎక్కుతున్నా ఫ్రెండ్స్. మా అన్నయ్య అయితే ఎక్కబోతున్నాడు. జాగ్రత్తగా అన్నయ్య, పడతావు. చెప్పులు అయితే ఇప్పివో. ముందే నీకు చెప్పులు ఉంటే జారుతావు. అన్న మెల్లగానా ఫ్రెండ్స్. ఇది చెట్టేమో కానీ ఉయ్యాలలు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ చూడండి. మీరు చూస్తే జాగ్రత్త లెక్కన ఉంది. సుర్రగా నువ్వు తగ్గిందాక దిగి రావాలి. నాకైతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత పెద్ద దానికి భయం కాకపోతే ఎలా? అంత పెద్దగా ఉన్నాయి. మా అన్న అయితే పై నుండి ఈడు వరకు ఎత్తి జారుకుంటూ వచ్చేసాడు. నేనైతే ఈడు వరకు జారాను. ఓకే ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం. బాయ్ బాయ్ టాటా. నెక్స్ట్ మేమైతే గుళ్ళకి ఎంటర్ అయిపోతున్నాం. ఇదే కడప మీద కూర్చోవద్దు. ఓ నమ శివాయ మొక్కండి. తీసుకోవాలి దార్థం. ఈడొక గంట, ఈడొక కడప. మళ్ళా అబ్బా కాళ్ళు సుర్రమంటున్నాయి ఫ్రెండ్స్. అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపటైతే పూజ జరుగుతుంది ఇక్కడ. ఇంకా లోపల కాలేజ్ రానమ్మా. అమ్మా అమ్మా ఇలా ప్రశాంతంగా గుడి పెడుతుండ్రమ్మా. ఈ గుళ్ళ దేవుడు అయితే పద్మనాభ స్వామి మా దేవుడు, అంటే మా కులం దేవుడు. మీ కులం దేవుడు ఎవరో కామెంట్ చేయండి. మేమైతే లోపలికి పోయి దేవుడిని చూపిస్తాం డైరెక్ట్. బాయ్ ఫ్రెండ్స్. ఇదే గుడి. అక్కడ దేవుడు ఉండు. ఇలా ఫోన్ వీడియోస్ అలవట్లేదంట, కానీ కూడా నేను చేస్తున్నా. బోర్డు అయితే ఆ రోజు బోర్డు, కానీ కూడా నేనైతే వీడియో తీస్తున్నా. దేవుడిని చూపిస్తా. ఫ్రెండ్స్ లోపలైతే ఫోన్ చూసుకుంటారు, అందుకే లోపలికైతే ఫోన్ తీసుకోతలే. ఫ్రెండ్స్ ఇన్ని ప్రసాదాలు, పులిహోర, లడ్డు అవి 10 రూపీసే. మేమేమో 2 పులిహోర 3 లడ్లు తీసుకున్నాం. బ్యాగ్లో అయితే పెట్టుకున్నాం. ఇదే అన్నీ. ఇప్పుడే బయటికి వచ్చేసాం మేము ఊళ్ళో నుంచి. ఇదంతా అలౌట్ ఫోను. ఇప్పుడైతే మేము పైకి పోతున్నాం. పద్మనాభ స్వామిని చూపించలేకపోయినా సారీ.
ఓకే బాయ్, మన జర్నీ తోట అయిపోయింది. బాయ్.